దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి దేవుడు తన కృపలో మనందరినీ కూడా ఎంతగానో కాపాడి మరలా రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే గొప్ప భాగ్యమును ధన్యతను ప్రభు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా ప్రభుకు వందనాలు. అలాగే మీకు కూడా ప్రత్యేక వందనాలు. మరి అనేక విషయాల్లో మీరు కూడా ఈ కార్యక్రమాల విషయంలో ప్రార్థిస్తూ మరి సహకారం చేస్తూ ఎంతగానో సహకరిస్తున్న మీకు కూడా ముందుగా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి టీవీ పరిచర్యలు అనేవి ఎంతో ప్రాముఖ్యమైనవి. అవి దేవుడు మనకిచ్చిన ఒక విధి. సంఘంలో అనేక రకాల పరిచర్యలు ఉంటాయి. వీధి కోటాలు ఉంటాయి, లేకపోతే ప్రార్థనలు ఉంటాయి, ఆరాధనలు ఉంటాయి, సువార్త కోటాలు ఉంటాయి. సువార్త మనం గ్రామాలకు వెళ్ళి సువార్త, మరి పత్రికా పరిచర్య ఉంటుంది. ఇలాగ అనేక ట్రాక్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, అనేక పరిచర్యలు ఉన్నాయి. అలాగే టీవీ పరిచర్య అనేది కూడా సంఘమునకు దేవుడిచ్చే ఒక వరం. అలాగా వరల్డ్ పీస్ ఎవాంజలికల్ చర్చ్ సంఘానికి దేవుడు ఇచ్చిన ఒక వరం ఏంటంటే ఈ రక్షణ దుర్గం అనే టీవీ పరిచర్యలు. హల్లెలూయా. ఇంచుమించుగా అనేక సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల సుమారు నుంచి ఈ టీవీ పరిచర్య కొనసాగుతూ ఉంది చక్కగా. మరి కరోనా టైంలో కూడా ఈ పరిచర్య ఆగకుండా మరి దేవుడు చక్కగా నన్ను వాడుకొని ఎటువంటి బలహీనత, బాధ, వ్యాధి సోకుండా కాపాడి ఈ పరిచర్యలు నిర్విరాడంగా కొనసాగించట్లో దేవుడు ఎంతో సహకరించేస్తున్నాడు. అనేకులు ఈ పరిచర్య వల్ల ఆశీర్వదించబడుతున్నారు, మేలు పొందుకుంటున్నారు. వారు కూడా ఫోన్ ద్వారా తెలియజేస్తున్నారు, మేము ఈ వాక్యం ప్రసంగం విన్నామని చెప్తున్నారు, చక్కగా చెప్పారని చెప్తున్నారు. అలాగా అనేకులకి ఇది మాదిరిగా ఉంటున్నట్టుగా కూడా మేము తెలుసుకుంటున్నాం. కాబట్టి ఉపయోగకరంగా ఉంది. కాబట్టి దీని కొరకు కూడా మీరు అందరూ ఇంకా ప్రార్థన చేసి సహకరించండి. ఆర్థిక సహాయం చేసి ఈ పరిచర్యలో మీరు కూడా ఆశీర్వదించి, ఇది దేవుడు మా సంఘానికి ఇచ్చిన పరిచర్య. ఇందులో కూడా మీరు సంఘస్థులే ఇస్తున్నారు. అలాగే మీరు వింటున్న మీరు కూడా సహకరించి ఈ పరిచర్యలో వాడబడాలని కూడా దైవజన్ కోరుతూ తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. సహకరించండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవుని పొందుకుంటారు. ఓకేనా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఓకే, మరి ఈ వారం నాకు దేవుడు మనకిచ్చే వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మరలా గత వారం మనం చదువుకున్నదే అదే మొదటి భాగంగాను రెండో భాగంగా మనం విందాం. మరి మత్తయి సువార్త 21వ అధ్యాయము 43 నుండి 42వ వచనం నుండి మనం చదువుకుందాం. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభువు వలనే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యం అనే మాట మీరు లేఖనములో ఎన్నడూ చదవలేదా అని ఉంది. గత వారంలో ఆ రాయి ప్రభు అయిన యేసని, ఆయన మన జీవితాలను కట్టడానికి వస్తే ఇశ్రాయేలు ప్రజలు ఆయన్ని రిజెక్ట్ చేసి ఊరు బయట ఆయన్ని సిలువేసి చంపడం జరిగిందని మనం నేర్చుకున్నాం. కానీ విశ్వసిస్తే ఆయనే మన జీవితాలను కడతాడని, కుటుంబ వ్యవస్థను అన్ని విధాల ఆత్మీయ జీవితాన్ని ఏంటి సంఘములో కట్టడం, సమాజంగా మనల్ని కట్టి దేవుని రాజ్యంలో చేర్చుతాడని గొప్ప సత్యాన్ని గత వారం చెప్పుకున్నాం. మళ్ళీ ఈ వారంలో కూడా దీనికి సంబంధించి కొన్ని మాటలు ఉంది. ముందు మీరు మాట లేఖనములో ఎన్నడూ చదవలేదా అని ఉంది. ఇది ఎక్కడ రాయబడిందంటే లేఖనములు ముందుగా కీర్తనలు 118 22వ వచనంలో ఈ మాట మనం చూడగలం. కీర్తనలు 118 22వ వచనం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యము. హల్లెలూయా. ఇది ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించిన ప్రవచించిన కీర్తనలో యేసు ప్రభు గురించి అనేక ప్రవచనాలు ఉన్నాయి.
యేసు ప్రభు గురించి ఇప్పుడు మన కీర్తనలు ఉన్నాయి. 2వ కీర్తన కుమారుడు గురించి, అలాగే మరి యెషయా గ్రంథంలో ఆయన పుట్టుక గురించి, మరణాన్ని గురించి అన్ని రకాలైన ప్రవచనాలు. అలాగే ఇక్కడ కూడా కీర్తనలో ఆయన గురించి ప్రవచనం అన్నమాట. ఇది యెషయా, ఇర్మియా లేక హిజ్కేలు ప్రవక్తల ద్వారా ప్రవచించిన ప్రవచనాలు ఉన్నాయి. ఇక్కడ కీర్తనల ద్వారా ప్రవచనాలు ఉన్నాయి. అందుకే యేసు ప్రభు ప్రవక్తలలోనూ కీర్తన గ్రంథంలోనూ నా గురించి వ్రాయబడినవన్నీ నెరవేరినవి అంటున్నాడు. కాబట్టి కీర్తనలో కూడా ప్రభుని గురించి వ్రాయబడి ఉన్నాయి, ప్రవచించబడి ఉన్నాయి. అందువైందండి కీర్తనలోనూ, ప్రవచన గ్రంథంలోనూ, కీర్తనలోనూ అనేక ప్రవచనాలు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రవచనాలు ఇక్కడ అది నెరవేరిందని ప్రభు చెప్తున్నాడు. మీరు చదవలేదా మాట? సరే, అది ఎక్కడుంది? ఈ 118వ కీర్తన 22వ వచనంలో ఈ ప్రవచనం ఉంది. సేమ్ ఇక్కడ ఎలాగైతే ఇల్లు కట్టువారు నిశ్చయం రాయి మూలకు తలరాయిన అది మన కన్నులకు కలిగినది అని రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. బిళ్ళరు కనుక యేసు ప్రభు గురించి అనేక ప్రవచనాలు ఉన్నాయి. అది అందులో వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ కూడా యేసు ప్రభు వారు చెప్తున్నారు, యెరూషలేమా యెరూషలేమా అంటే ఆయన్ని పంపించిన ఆయన్ని పరిశుద్ధుల్ని వారు చంపడం, రాళ్ళతో కొట్టడం, యేసు ప్రభుని కూడా సిలువేయటం జరిగింది. చేర్చుకోలేదు, ఆయన్ని అంగీకరించలేదు. కానీ ఆయనే ముఖ్యమైన మూలరాయి అని వారు తెలుసుకోలేదు. దాని గురించి ఇక్కడ మనం చూస్తాం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొని ఉంటేను కానీ మీరు వల్లకపోతిరి. ప్రభు అంటున్నాడు యెరూషలేముని గురించి. ఆయన బాధపడుతున్నాడు, వేదన చెందుతున్నాడు. ఎందుకంటే వాళ్ళ నమ్మలేదు, వాళ్ళ ప్రభువుని విశ్వసించలేదు కనుక ఆ పట్టణమును గురించి యెరూషలేమా యెరూషలేమా అని ఆయన మరి నీ వద్దకు ప్రవక్తల్ని పంపించాను, ఎంతోమందిని చేస్తే వాళ్ళందరినీ నువ్వు చంపుచు నీ వద్దకు పంపబడిన రాళ్లతో కొట్టుందును ఉండుదానా? సరే, ఇది వాళ్ళు చేసే పని. దైవజనులు వెళ్తే వాళ్ళని రాళ్ళతో కొట్టడం, ప్రవక్తలు వెళ్తే వాళ్ళని చంపడం, ఇదే పని చేస్తూ ఉన్నారు. అందు గురించి ప్రభువు యెరూషలేముని గురించి మాట్లాడుతూ వేదన చెందుతున్నాడు. ఏంటంటే రెక్కల క్రింద కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొని ఉంటుంది కానీ మీరు వల్లకపోతిరి. ఇది రెక్కల క్రింద కోడి తన పిల్లల్ని ఎలాగ చేర్చుకుంటుందో అలాగ ఆయన చేర్చుకోవాలని ఎన్నో మార్లు ఆశపడ్డాడు. ఎన్నోసార్లు ఆయన పిలిచాడు, ఎన్నోసార్లు ఎంతోమంది ప్రవక్తలు పంపించాడు, ఎంతోమందిని సేవకులను పంపిస్తే వాళ్ళందరినీ చంపుతున్నారు కానీ వాళ్ళు వల్లకపోయారు, లోబడకపోయారు. ఆయన రెక్కల క్రిందకి రాలేకపోయారు. ఆయన పిలుస్తూ ఉన్నాడు. పిల్లరా, యేసు పిలుస్తున్నాడు మనల్ని. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభువు పిలుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను పిలిచాడు ఆయన. ఆ పండగల్లో ఆయా పండగలు జరుగుతున్నప్పుడు ఆ పండగల్లో కూడా వెళ్ళి ఆయన బోధించేవాడు. అక్కడ అనేక రకాలైన పండగలు ఇశ్రాయేలులో జరిగి, పెంతెకోస్తు పండగని, లేకపోతే ఒలీవల పండుగ, రకరకాల పండుగలు ఉన్నాయి. యోహాను 7:37 ఉంది. ఆ పండగలో మహాదినమైన యేసు నిలిచి ఎవడైనను దప్పికొన్ని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునేవాళ్ళని, నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించాలని అక్కడ ప్రజలను పిలుస్తున్నట్టుగా చూస్తున్నాం. విశ్వసించి వాడెవడో అని చెప్తున్నాను. నమ్మండి, విశ్వసించండి, రండి నా యొద్దకు, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, నేను మిమ్మల్ని ఆదరిస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను, మిమ్మల్ని కాపాడుతాను దేవుడు అంటుంటే ఇశ్రాయేలు ప్రజలు ఒప్పుకోలేదండి, వల్లపడలేదు, రాలేదు, చేర్చుకోలేదు. ఆయన దగ్గరికి ఆయన్ని విశ్వసించలేదు. అయితే అంటున్నాడు దేవుడు, అంటున్నాడు చూడండి, ఎన్నో మారులు అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొని ఉంటుంది కానీ మీరు వల్లకపోతిరి. కాబట్టి ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. హల్లెలూయా.
ఇల్లు మీ ఇల్లు అంటే ఇశ్రాయేలు ప్రజలు అన్నమాట. దేవుని ఇల్లు వాళ్ళం. సంఘము కూడా దేవుని ఇల్లే. అర్థమైందండి? దేవుని ఇంటిలో మనం చేరాలని చూస్తున్నాడు ఆయన. దేవుని మందిరముగా కట్టబడాలని ఆయన కోరుతున్నాడు. ఆయన మన ఆత్మీయ జీవితాన్ని బాగు చేయాలని కోరుతున్నాడు. పరలోకం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు రిజెక్ట్ చేసినట్లుగా నీవు నేను రిజెక్ట్ చేస్తున్నామేమో. అలా రిజెక్ట్ చేయొద్దు బ్రదర్లారా. మనము విశ్వసిద్దాం. లెట్ us హ్యావ్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసును విశ్వసిస్తే ఆయన మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనల్ని స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. చక్కటి ఆత్మీయ జీవితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నిత్య జీవం ఇవ్వడానికి ఆయన వచ్చాడు బిడ్డలారా. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నదంటే ఇంకా మీరు అలాగే ఉంటారు. ఇంకా అలాగే ఉండి మీరు అలాగే చనిపోతారని. ఇంకా మీకు ఇంకా దైవత్వం ఏవి రాదు. ఇంకా రిలీజియన్ అవ్వలేరు మీరు. మంచి భక్తి మీకు దొరకదు, రక్షణ దొరకదని, స్వస్థత లేదు, ఇంకేం ఉండదు మీకు. మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది అని చెప్పాడు. చెప్పి ఏమన్నాడు? ఇది మొదలుకొని ఇక్కడి నుంచి ఎప్పుడు వరకు ప్రభువు పేరట వచ్చువాడు స్తుతించబడును గాకని మీరు చెప్పు వరకు. అది మళ్ళా మీరు ప్రభువుని తెలుసుకొని ప్రభువుని స్తుతించి ఆయన్ని విశ్వసించి ఆయన్ని స్తుతించినప్పుడు ప్రభువు పేరట వచ్చువాడు స్తుతించబడును గాకని మీరు చెప్పు వరకు. సరే, ఈ రోజున నీవు నేను కూడా వెళ్ళారా ప్రభుని మనం అంగీకరించినంత వరకు మనకు రక్షణ రాదు, మనకు ఏమీ కలగదు. మన ఇల్లు విడవబడిన ఇల్లులాగా ఉంటుంది, పాడైపోయిన ఇల్లులాగా ఉంటుంది. కట్టబడదు, నాటబడదు, ఏమి వర్ధిల్లం, ఏమి ఆశీర్వాదాలు ఉండవు. కానీ ప్రభువుని ఎప్పుడైతే స్తుతిస్తామో, ప్రభువు నా రక్షకుడని, ఆయన దేవుడని విశ్వసించి ఆయనని మన జీవితాలను కట్టేవాడని, గొప్ప దేవుడని మనం నమ్మి విశ్వసించి ప్రార్థిస్తామో, ప్రభుని స్తుతిస్తామో, అప్పుడే ఆయన మన జీవితాలను కట్టడం ప్రారంభిస్తాం. అప్పుడే రక్షణ దొరుకుతుంది, అప్పుడే స్వస్థత దొరుకుతుంది, అప్పుడే మనం బ్రతుకుతాం, అప్పుడే మనం బాగుపడతాం, కట్టబడతాం. కుటుంబ వ్యవస్థ కట్టబడుతుంది, సంఘములో కట్టబడతాం, ఆత్మీయ జీవితం దొరుకుతుంది, పరలోకము చేరబడే బిడ్డలకు ఉండవు. కాబట్టి మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడును గాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. సరే, మనం యేసును చూడగలుగుతున్నామా? యేసు మనతో మాట్లాడుతున్నాడా? ఆయన దర్శనం మనకు కలుగుతుందా? ఆయన స్వరం మనం వింటున్నామా? ఆయన కాపరి, గొర్రెల కాపరి, ఆయన మనతో మాట్లాడతారు. ఆయన వెంబడించే గొర్రెలుగా మనం ఆయన వెంబడిస్తున్నామా? లేక ఆయన ఒక ద్రాక్షవల్లి అనుకో, ఆయనలో మనం అంటకట్టబడి ఫలిస్తున్నామా? తీగవలే ఫలిస్తున్నామా? పిల్లరా, అలాగా యేసుప్రభు ఉంటే అలా ఉంటామన్నమాట. మనం ఫలిస్తాం. ఆయన ద్రాక్షవల్లి అయితే మనం తీగలు, అంటకట్టబడిపోతే ఆయన ఎలా మనం ఫలిస్తాం. ఇక్కడ కూడా ఆయన్ని మనం విశ్వసించినప్పుడే ఆయన మనకు దేవుడు అవుతాడు, రక్షకుడు అవుతాడు. ఆయన్ని స్తుతిస్తాం. పిల్లరా, ప్రతి మోకాలు అక్కడ రాయబడి ఉంది, ప్రతి మోకాలు ఆయన పేరట వంగుతుంది, ప్రతి నాలుక ఆయన్ని స్తుతించాలి. ఇది అప్పుడే ప్రభు మనకి సమీపంగా వచ్చినట్లు, ప్రభుని మనం కలిగి ఉన్నట్లు. ఎందుకంటే ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతించబడును కాకని మీరు చెప్పే వరకు, అది ప్రతి నాలుక ఆయన్ని స్తుతించాలి. అంటే ప్రభు పేరట మోకాళ్ళుని ప్రార్థించే వారంగా, ప్రభుని స్తుతించే వారంగా తయారవునప్పుడే మనకు రక్షణతో ప్రభు ఏంటో, రక్షణ ఏంటో, సంఘం ఏంటో, ఆత్మీయ పరలోకం ఏంటో అన్నీ కూడా మనకు. కనుక వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనము ఏ స్థితిలో ఉన్నాం? విడవబడిన స్థితిలో ఉన్నామా? లేక ప్రభుని తెలుసుకొని మోకాళ్ళు ఉంచి ప్రభుని స్తుతించి పాటలు పాడి దేవుని మహింపరిచే బిళ్ళగా, రక్షణ పొందిన ప్రజలుగా, స్వస్థత పొందుకొని ఆత్మీయ జీవితాన్ని సంపాదించుకొని పరలోకం వెళ్ళే బిడ్డలుగా, రక్షణ పొందిన బిడ్డలుగా ఉన్నామా? మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది? కట్టబడుతున్నామా లేక విసర్జించబడిన వారంగా ఉన్నామా? నాటబడిన వారంగా ఉన్నామా? పెళ్ళగించబడుతున్న వారంగా ఉన్నామా? ఎలా ఉన్నాం? కట్టబడిన వారంగా ఉన్నామా? పడగొట్టబడిన వారు? ఆయన మన జీవితాన్ని కట్టేవాడు. అర్థమైందండి? ఆయన మనం నాటేవాడు. మనం ఆయన్ని సరిగా విశ్వసించలేదనుకోండి, ఆయన మనం సరిగా
ఆగాంతి ఆయన చెప్పినట్టుగా చేయలేకపోయామనుకోండి, పెళ్ళగించబడతాం, పడగొట్టబడతాం. అది ప్రమాదం. ఆయనే కడతాడు, ఆయనే నాటుతాడు. ఆయన విధానం మనం సరిలేనప్పుడు మళ్ళీ పెళ్ళగించబడతాం, పడగొట్టబడతాం. అలాగా అన్నీ చేయడానికి ఆయనే చేయగలడు, సమస్తం చేయగలడు. కాబట్టి ప్రభువుని విశ్వసించి ఆయన నమ్ముకుందాం, విశ్వసిస్తుందాం. ఆయన కడతాడు, నాటుతాడు, ఒక ద్రాక్షవల్లి వల్లే తీగలుగా మనం ఉండి ఫలించేలాగా చేస్తాడు. మందిరముగా కట్టబడతాం, జీవితాలు కట్టబడి చక్కగా అభివృద్ధి చెందుతాం. ఇది మనం ఇదిగో అలాంటి అంటే స్థితి ప్రభువు మనకు వచ్చినప్పుడు ప్రభుని మోకాళ్ళుని ప్రార్థించి రక్షించబడి చక్కటి ఆత్మీయ జీవితం కలిగి ఉంటామని ఇక్కడ ప్రభువు చెప్తున్నారు. అప్పుడైతే ఇదిగో మీరు ఎన్నో మార్పు చేర్చుకొని మీకు వల్లపడలేదు, విసర్జించారని చెప్పాడు. కానీ ఇప్పుడు ప్రభు రక్షణ పొంది మిమ్మల్ని విమోచిస్తాను, ఓ టైం వస్తుంది, మీరు నా వైపు తిరుగుతారు, మీ మోకాళ్ళు ఉంచుతారు, నన్ను స్తుతిస్తారు. అప్పుడు కానీ నేను మళ్ళీ మీతో మీకు కనపడను, మీ వైపు చూడను. వీళ్ళారు ఈరోజు యేసు వైపు మనం చూస్తున్నామా? మోకాళ్ళుని ప్రభుని స్తుతించి పాటలు ప్రార్థించే వారు ఉన్నామా? వీళ్ళారా ఈ విషయాలు మనం నేర్చుకోవాలని మనం చేస్తున్నాం. అలాగే రోమాపత్రిక 11వ అధ్యాయంలో, రోమాపత్రిక 11వ అధ్యాయంలో 25వ వచనంలో రాయబడింది, సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనుకున్నట్లు ఈ మర్మం మీకు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలున కఠిన మనసు కొంతమట్టు కలిగిన. అది మర్మం అన్నమాట. అంటే అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అంగీకరించలేని మూలంగా అన్యజనులకు వచ్చింది ఈ సువార్త. సరే, లేకపోతే అన్యజనులకు రాదు. కాబట్టి ఇశ్రాయేలుకి కఠిన మనసు దేవుడిచ్చి, వాళ్ళు అంగీకరించకుండా కఠిన మనసు ఇచ్చి ఆ సువార్తను అన్యజనులకి వెలువరి పంపించి అన్యజనులు రక్షణ పొందేలాగా దేవుడు చేశాడు. హల్లెలూయా. అర్థమైందండి? అన్యజనులు ప్రవేశము సంపూర్ణమగు వరకు, అర్థమైందండి? అందరు అన్యజనులు రక్షణ పొందాలని దేవుని ఉద్దేశం. ఇవాళ మా ఇండియాలోనేమి అన్ని దేశాల ప్రజలు ఏ మతానికి, ఏ జాతికి, ఏ కులానికి, ఎవరినైనా సరే దేవుడు రక్షించాలని కోరుకుంటున్నాడు. సంపూర్ణంగా దేవుడు అన్యజనులను సంపూర్ణమగు వరకు, అన్యజనులు అందరూ రక్షణ పొందే వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టు కలిగింది. వారు ప్రవేశించినప్పుడు, అంటే అన్యజనులు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించింది. సియోనులో మళ్ళీ వచ్చి ఏం చేస్తాడనమాట, ఆ యాకోబు అనగా ఇశ్రాయేలు ప్రజల యొక్క భక్తిహీనతను వాళ్ళని కూడా విడిపిస్తాడు. నేను వారి, చూడండి దయతో చాలా అద్భుతమైన, నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారి కలిగిన నిబంధన ఇదే అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడుదురు. హల్లెలూయా. జరా కాబట్టి అప్పుడు రిజెక్ట్ చేశారు, కానీ ఒక టైం వస్తుంది, అది అన్యజనులు, ఇప్పుడైతే అన్యజనులు సువార్త వెళుతుంది, ఆ టైం వచ్చినప్పుడు మళ్ళీ యూదులందరూ కూడా రక్షణ పొందుతారంట. కాబట్టి 33వ వచనం, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు ఎంతో శోధింపని అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పగలిగిన వాడు, ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందగలిగిన వాడెవడు? ఆయన మూలమునను, సరే చూడండి ఇక్కడ 36వ వచనం చాలా ఇంపార్టెంట్. ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి. హల్లెలూయా. అర్థమైందండి? అందరినీ నాటాలన్న, ఎవరు ఏ టైంలో రక్షణ పొందాలి, ఏ జాతి వారిని, ఏ తెగ వారిని, ఏ దేశము, ఎప్పుడు ఎలాగ ఏం చేయాలో, ఎవరిని రక్షించాలో అదంతా కూడా ఆయన మూలముగాను, ఆయన ద్వారాను, చూసారా, ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి. హల్లెలూయా. యేసే ఆయనే ముఖ్యమైన వాడు. ఆయన ద్వారానే ఇవన్నీ కలిగాయి, ఆయన మూలముగానే ఇవన్నీ కలిగాయి, ఆయన నిమిత్తమే సమస్తం కలిగాయి. ఆయన ద్వారా, ఆయన మూలమున, ఆయన నిమిత్తం సమస్తము కలిగింది. యుగ యుగముల వరకు ఆయన మహిమ కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి అందరిలో అన్ని విధాలా జరిగించేవాడు ఆయనే. ఈరోజు వాక్యం ఉంటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వు కూడా మరి యూదుడు లేకపోతే అన్యజనులు, ఏ దేశం, ఏ తెగవారు ఉన్నప్పటికీ నిన్ను కూడా రక్షించాలని దేవుని ఉద్దేశం. అర్థమైందండి? అన్యజనులు, ఇశ్రాయేలు అందరూ రక్షించబడదు.
అలాగే అన్యజనులు ఇక్కడ చూడండి, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు, అంటే అన్యజనులందరూ దేవుడు రక్షించబడాలి, అందరూ రక్షణ పొందాలి. అన్యజనులు అవనివ్వండి, యూదులు అవనివ్వండి, ఇశ్రాయేలు అవనివ్వండి, ఏ దేశం వారు అందరూ కూడా రక్షణ పొందాలి. హల్లెలూయా. ఇది దేవుని ఉద్దేశం. అందుకే యేసు లోకానికి వచ్చాడు, మానవాళ్ళందరినీ రక్షించి నిత్యజీవం చేర్చాలి, పరలోకం చేర్చాలి. అర్థమైందండి? పరలోక రాజ్యంలోనికి వారసులుగా చేయాలని ఆయన కోరుతున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ వార్తలు ఈ యొక్క విషయాలు మీరు వింటున్న మీరు చక్కగా మీరు తెలుసుకోవాలని దైవజనుడిగా నేను మీకు కోరుతున్నాను. అలాగే రోమాపత్రిక 9వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. యెషయాయు ఇశ్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు. మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతి ప్రభు మనకు సంతానము శేషించకపోయిన ఎడల సొదొమోలే నగుదుము, గొమొర్రాలను పోలియుందుము. అట్లయితే మనం ఏమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతికి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. ఇశ్రాయేలు ప్రజలు అంటే నీతి కొరకు వెంటాడని, నీతి లేని అన్యజనులకు నీతిని దేవుడు వారిని యేసుప్రభుని నమ్ముకోవడం వల్ల నీతిమంతులు అయ్యారంట. అయితే విశ్వాసమూలమైన నీతిని పొందితిరి, విశ్వాసమూలమైన నీతిని పొందారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు అలాంటి నీతి కారణమైన, అంటే ఇప్పుడు వాళ్ళ క్రియల ద్వారా నీతిమంతులు అవుతారని చూశారు, కానీ యేసు నీతిమంతుడు, యేసు మనల్ని నీతిమంతులుగా చేయడానికి వచ్చాడని వారు విశ్వసించలేకపోయారు. కాబట్టి నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందితిరి. అర్థమైందండి? మన క్రియల వల్ల, మన ఆచారాల వల్ల మనకు నీతిమంతులు అవ్వము. ప్రభు అయిన యేసుని నమ్ముకొనడం ద్వారానే మనం నీతిమంతులం అవుతాం. హల్లెలూయా. అర్థమైంది? నీతి అనేది యేసు ద్వారానే మనకు దొరుకుతుంది. రక్షణ అనేది ఆయన ద్వారా ఉంది. ఆయన రక్తముతో కడగబడినప్పుడు మన పాపముల నుండి మనకు విడుదల దొరుకుతుంది. గొప్ప రక్షణ పొంది పరిశుద్ధులం అవుతాం. హల్లెలూయా. ఆయన ద్వారానే, ఆయనే మన కొరకు వచ్చి సిలువలో మన కొరకు రక్తం చిందించి దెబ్బలు తిని ప్రాణం పెట్టారు. బిడ్డ రక్తం కార్చారు. రక్తం మానవాన్ని పరిశుద్ధుడిగా చేస్తుంది. ఇది అనగా విశ్వాసమును పొంది. అయితే ఇశ్రాయేలు నీతికి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. సరే, ఆ నీతిని పొందుకోలేకపోయారు వాళ్ళు. వారు ఎందుకు పొందుకొనలేదు? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగానైనట్టు దానిని వెంటాడిరి. అది అర్థమైంది. మాకు ధర్మశాస్త్రం ఉందని దాన్ని చదవడం, దాన్ని ధ్యానించడం ఇదే చేశారు తప్ప వాళ్ళు యేసు ప్రభుని అంగీకరించలేదు. క్రియల వల్లే నీతిమంతులం అవుతారు అనుకున్నారు, కానీ విశ్వాసం వల్ల నీతిమంతులం అవుదాం. అలాగ ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీతిమంతులం అవుతారని వారికి తెలియలేదు బిడ్డలారా. సో ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్ర మూలమున నీతిమంతులు అవుతారని అలాగ వెంటాడారు, కానీ దొరకలేదు. కానీ దేవుడు విశ్వాస మూలముగా నీతిమంతులుగా చేయాలని దేవుడి ఏర్పాటు. వాళ్ళైతే ధర్మశాస్త్ర మూలముగా దాన్ని అనుసరించి వెంబడించడం వల్ల నీతిమంతులు అవుతారని దొరకలేదు వాళ్ళకి. కానీ విశ్వసించిన వాళ్ళకి, అన్యజనులైనా ఎవరు విశ్వసించారో వారికి దొరికింది. ఎవరిని విశ్వసించడం ద్వారా? ప్రభువుని విశ్వసించడం ద్వారా వాళ్ళకి దొరికింది. హల్లెలూయా. ఆయన అన్యజనులకి, అందుకే కింద 33వ వచనం, ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను. సరే, ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో ఏంటది? అడ్డురాయి అంట. అడ్డుబండ ఎవరికి? ఇశ్రాయేలీలకి. అందుకే వాళ్ళు నమ్మలేకపోయారు. అందుకే యేసుని వాళ్ళు అంగీకరించలేకపోయారు. కానీ అంగీకరించిన వాళ్ళకైతే అమూల్యమైన వాడు, విశ్వసించిన వారికి ముఖ్యమైన వాడు, మూలమైన వాడు. హల్లెలూయా. ఆ జీవితాలను కట్టగలడు, బాగు చేయగలడు. నమ్మండి బిడ్డలారా. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్టుపడిరి. అది విశ్వసింపని వారికేమో అడ్డురాయి, విశ్వసించే వారికేమో అమూల్యమైన వాడు. అంటే ఒక బలమైన వాడు, కడతాడు, మూలరాయిగా ఉంటాడు, ఏర్పరచబడిన వాడు ప్రత్యేకించి. కనుక దేవుని బిడ్డలారా, మరి గత వారం ఈ వారం కూడా యేసు ప్రభు మన జీవితాలను కట్టగలడని, అది ఒక గృహం అవనివ్వండి, కుటుంబ వ్యవస్థ అవనివ్వండి,
సంఘం అవనివ్వండి. ఇదిగో పేతురుతో అంటారు, ఇదిగో పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళలో ఒక ద్వారం దాని సంఘం అవనివ్వండి, సేవ అవనివ్వండి, మన 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 కుటుంబ విధానం అవనివ్వండి, మన ఆత్మీయ జీవితం అవనండి, ఆయనే కట్టేవాడు. అర్థమైంది? ఆయన మూలమున, ఆయన ద్వారా, ఆయన నిమిత్తం అన్నీ కలుగుతున్నాయి. ఆయనలోనే మనం ఉందాం. ఆయనే మన జీవితాన్ని కడతాడు. గొప్ప రక్షణ పొందుకుందాం. ఆత్మీయ జీవితాన్ని కలిగి పరలోకమునకు వెళ్ళే పిల్లలుగా మనం అందరం పడదాం. ఆయన విశ్వసించండి బిడ్డలారా. ప్రభుని విశ్వసించిన విశ్వాసం ద్వారానే నీతిమంతులు, విశ్వాసం ద్వారానే రక్షణ, విశ్వసించడం ద్వారానే ఆత్మీయ జీవితం. ప్రభుని విశ్వసిస్తే పరిశుద్ధాత్మను మనకిస్తాడు. ఆత్మను పొందుకొని పరలోకం వెళ్ళే బిడ్డలు ఉందాం. మరి అట్టి కృప దేవుడు అడ్డురాయి తగిలైతే పడిపోతాం, పడిపోతాం. ఇంకో దిక్కున ఎక్కడ ఉంది, ఈ రాయి మీద పడువాడు తొనకలైపోవును, కానీ ఈ రాయి ఎవరి మీద పడునో అది నలిచేస్తుంది అన్నాడు. ఇలాగ రాయి గురించి అనేక మాటలు ఉన్నాయి. రాయి మీద పడి మనం అవసరమైతే ముక్కలవైపోయి మన జీవితాలని సరి చేసుకుందాం. కానీ అదే రాయి మన మీద పడిందంటే మాత్రం అది నలిచేస్తుందని ఉంది, పొడివైపోతామంట. కాబట్టి మనల్ని బాగు చేసి రక్షించి మనల్ని కట్టే యేసయ్యను మనం విశ్వసిద్దాం, నమ్ముకుందాం, ప్రార్థిద్దాం, మోకాళ్ళు ఉందాం, స్తుతిందాం, ప్రార్థిద్దాం, విశ్వసించి రక్షించబడి ఆత్మీయ జీవితం కలిగి పరలోకం వెళ్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ అలాగా రక్షించాలని, వాక్యం వెంటనే మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబాల్ని, మీ బిడ్డలను దేవుడు రక్షించాలని, మీకున్న సమస్త అవసరాలు దేవుడు తీర్చి మిమ్మల్ని కట్టాలని, మీరు బాగుండాలని, మీ జీవితాలు బాగోవాలని కోరుకుంటూ, రక్షణలో మీరు అందరూ ఉండాలని తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క పరిచర్య కొరకు కూడా మీరు అందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. విన్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. గత వారం, ఈ వారంలో కూడా ఇగో నాయన నీవు ముఖ్యమైన మూలరాయిని స్థాపించావు తండ్రి. అది నేను ఆ ఇశ్రాయేలు ప్రజలు విశ్వసింపని వారికి అడ్డురాయి, అడ్డుబండగా ఉంది. విశ్వసించిన వాళ్ళకైతే అమూల్యమైన వాడిది. కాబట్టి మేము విశ్వసించి నీతిమంతులమై నీ ద్వారా రక్షించబడే అమూల్యమైన రాయిగా మేము పరిగణించుకొని నీలో ఉండి జీవించి నీ ద్వారా మేము రక్షించబడి నీ ద్వారా నిత్య జీవనం పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని అందరూ మీరు తీర్చిదిద్దండి. ఇశ్రాయేలు ప్రజల వలె అన్యజనులు వాళ్ళు అక్కడ కఠినలైనందు వల్లే అన్యజనులు రక్షణ వచ్చింది. మళ్ళా వారు రక్షణ పొందుతారని అందనైనా. కాబట్టి అందరూ రక్షణ పొందుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇశ్రాయేలు అవన్నీ, యూదునవండి, గ్రీకు ఏ దేశస్తులు అందరూ రక్షణ పొందాలి తండ్రి. ఇది నీ ఉద్దేశం. అలాగ అందరూ నమ్మి విశ్వసించి రక్షించబడి నిత్య జీవాన్ని పొందుకుని కృప అందరికి దయచేయమని, విన్న వాక్యం అందరి హృదయాల్లో పడి అది నూరంతలుగా ఫలించడానికి సహాయం చేసి మహిమ పొందమని, ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక. థ్యాంక్ యూ.